మధురమో నా క్రీస్తుని ప్రేమ, ఎంత మధురమో క్రీస్తుని ప్రేమ, మధురమో నా యేసుని ప్రేమ, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. ఈ రాత్రికాల సమయంలో 3 విషయాలు మీతో పంచుకోవాలని తలస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగంలో నుండి ఆ తదుపరి మిగిలిన అధ్యాయాల్లో నుండి కూడా అందరికీ తెలిసినటువంటి లేక ఎక్కువ మందికి తెలిసినటువంటి వ్యక్తిని గురించి ఈరోజు మీతో పంచుకుంటున్న బైబిల్లో నుండి. బైబిల్లో అనేక మంది వ్యక్తులు ఉన్నారు. కొంచెం అనేక మంది ప్రవక్తలు, న్యాయాధిపతులు చాలామంది ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మోషేని పంపించి ఇశ్రాయేలుని ఐగుప్తులో నుండి ఫరో చేతి కింద నుండి విడిపించి కనాను దేశానికి తీసుకుని వెళ్ళాడు. మనందరికీ తెలుసు. ఆయన తర్వాత మోషే తర్వాత యెహోషువ, కాలేబులు ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించారు. వారి కాలం గతించిన తర్వాత ఇశ్రాయేలీయులను క్రమపరచటానికి, నడిపించటానికి, నాయకుడిగా ఉండటానికి దేవుడు కొంతమందిని ఏర్పరిచాడు. వారినే న్యాయాధిపతులు అంటారు. వారికి రాజుని ఇవ్వాల. తర్వాత చదువుతాము, వాడు రాజే కావాలని కోరుకున్నాడు. అప్పుడు సౌలునిచ్చాడు. సౌలు అని ఆయన మొదటిగా రాజు కాకముందు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులు ఉన్నారు. అందుకని మన బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథము అని ఉంటుంది. అయితే నా న్యాయాధిపతుల్లో కొంతమంది ఏమో దేవునికి విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే కొంతమంది ప్రారంభం బాగుంది, తర్వాత ముగింపు బాగాలేదు. న్యాయాధిపతుల్లోనే కాదు, చాలా మంది జీవితాల్లో, రాజుల జీవితాల్లో కూడా, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అలా ఉంటే అది ప్రమాదం. మనం ప్రారంభంలో బలంగా ఆత్మీయంగా ఉండి అంచె దశ వచ్చేటప్పటికి మనం బలహీనం అయిపోతుంది. బహు ప్రమాదం. అంతము వరకు స్థిరంగా ఉండాలి. న్యాయాధిపతులను దేవుడిచ్చాడు. వారు ఇశ్రాయేలీయులు కఠిన బాధల్లో ఉన్నప్పుడు, శ్రమంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు పక్షంగా ఉండి శత్రు సైన్యం లేక శత్రు దేశాలు, శత్రు ప్రజలు వారికి ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు పక్షంగా ఉండి వారిని కాపాడారు. వారికి తోడుగా ఉన్నారు. ఇలాంటి వారు పురుష న్యాయాధిపతులు ఉన్నారు, స్త్రీ న్యాయాధిపతులు, దెబోరా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కాలంలో ఒక గ్రామం, ఆ గ్రామం పేరు ఒప్రా. ఒప్రా అనేటువంటి ఒక గ్రామం, బహుశా వేమూరు లాంటి గ్రామమేమో, నేను ఇంకా చూడలేదు. కానీ ఆ గ్రామంలో దేవుడు యోవాషు అనేటువంటి ఆయన కుటుంబాన్ని ఎన్నుకొని ఆ కుటుంబంలో నుండి ఆయన కుమారుడిని ప్రత్యేకంగా ఆయన పిలిచాడు. ఇది ఒక గ్రామం, చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో ఈ యొక్క మనుష్యుడైనటువంటి యోవాషు కుమారుడు, ఆయన పేరే గిద్యోను. ఈ రాత్రి కొద్ది నిమిషాలు ఆయన గురించి ధ్యానం చేద్దాం. మీరు అనేక సార్లు విని ఉండొచ్చు. అయినప్పటికీ
దేవుని వాక్యం ఎప్పుడూ క్రొత్తదే కనుక, ఎప్పుడూ శక్తి కలిగింది కనుక ఆయన గురించి విందాం. ఈ యొక్క మనుషుని పేరు గిద్యోను. ఈ 6వ అధ్యాయంలో ప్రారంభంలో చదవబడిన వాక్య భాగాల్లో నుండి గమనిస్తే ఈ గిద్యోను ఒక సామాన్యమైన మనుష్యుడు. ఈ ఒప్రా అనే పట్టణంలో వాళ్ళ తండ్రి అయినటువంటి యోవాషుకు కుమారుడైనటువంటి గిద్యోను. ఇతను ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీల మనష్షే అనేటువంటి ట్రైబుకు, దాని గోత్రానికి చెందినటువంటి వాడు. మనష్షే గోత్రంలో నుంచి వచ్చిన ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయులు ఉన్నారంటే ఆటోమేటిక్గా చుట్టుపక్కల శత్రువులు ఉన్నట్లే. ఇశ్రాయేలీలకే కాదు, ఏ దేశానికైనా సరే. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీయులు శత్రువులాగా చూశారు ఇశ్రాయేలు. అక్కడి నుంచి వస్తుంటే దారిలో చాలా మంది శత్రువులు ఎదురయ్యారు. ఆఖరికి వచ్చి సెటిల్ అయిపోయినా కూడా అనేక మంది ఫిలిస్తీయులు, కనానీయులు, మోయాబీయులు, ఆఖరికి ఇక్కడ ఈ వాక్య భాగాల్లో మిద్యానీయులు, వారి గురించి నేను అవన్నీ చెప్పట్లేదు ఈ రోజున. కానీ శత్రువుల పేరు మిద్యానీయులు. ఆ మిద్యానీయులు వారికి తోచిన, వారికి తలంచిన వారి దేవుణ్ణి లేక వారి దేవతలను ఆరాధించుకునేవారు. మిద్యానీయులు శత్రువులుగా ఉండి ఇశ్రాయేలు మీద ప్రతిసారి అటాక్ చేస్తూ, యుద్ధం చేస్తూ లేక బలహీనపరుస్తూ వారిని అనేక రీతులుగా బాధ పెడుతున్నారు. 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. మిద్యానీయుల వలని బాధను పెట్టి చదవమ్మా. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా, నేను అడిగినప్పుడు ఆపాకండి, చదువుకుంటే వెళ్ళిపోండి. యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. చాలా మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు. అంటే మిద్యానీయులు బాధలు పెడుతున్నారు ఇశ్రాయేలీయులు. మిమ్మల్ని కూడా ఎవరైనా బాధ పెడుతున్నారా? పెడతారు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు అవతల పెట్టినా మనం బాధపడుతూ ఉంటాం. మనం కూడా మన జీవితాల్లో, పనుల్లో, మన వ్యాపారంలో, ఉద్యోగంలో ఎక్కడంటే అక్కడ కొందరు మనల్ని బాధ పెట్టేవారు ఉంటారు. బాధపడుతూ ఉంటాం. రోజంతా పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా చెప్తే, ఇదిగో ఈరోజు ఎలా జరిగింది, నన్ను బాధ పెట్టారు అని మన భార్యతోనో భర్తతోనో పంచుకుని బాధపడుతూ ఉంటాం. కొంతమంది అంతగా పట్టించుకోరు, కొంతమంది బాగా పట్టించుకుని దిగులు పడతారు. మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఎంత లోకంలో ఉంటారు, చనిపోయే వరకు కూడా ఉంటారు. కొన్నిసార్లు మీరే ఇతరులు బాధ పెడుతున్నారేమో, నేనే బాధ పెడుతున్నామో, అది కూడా ఉంటుంది. మనం ఎప్పుడు నన్నెవరు బాధ పెడుతున్నారని చూడటమే కాదు, నేనెవరినైనా బాధ పెడుతున్నానా, నా నోటి మాట ద్వారా ఎవరికైనా బాధ కలిగిస్తున్నానా, నా చూపు ద్వారా ఎవరికైనా బాధ కలిగిస్తున్నానా, నా పనుల ద్వారా, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా ఎవరినైనా బాధ పెడుతున్నానా అని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలి. లేకపోతే ఎవరో ఒకరు మన పక్షంగా ప్రార్థన చేస్తారు, ప్రభువా ఆయన నన్ను బాధ పెడుతున్నాడు, ఆమె నన్ను బాధ పెడుతుంది అని దేవునికి మొరపెడతారు. జాగ్రత్త. ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెడుతున్నారు, మిద్యానీయులు మొరపెడుతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రార్థన ఆలకించాడు. దేవుడు స్వార్థపరుడు కాదు. దేవుడు ఎవరి ప్రార్థన అయినా ఆలకిస్తాడు ఆయనకు ప్రార్థన చేస్తే. క్రైస్తవుల ప్రార్థనే కాదు, రక్షణ సైన్యుడు ప్రార్థన చేస్తేనే వినే కాదు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఎవరి ప్రార్థన అయినా సరే ఆయనకు, బైబిల్ ఆయనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త. మీరు బాధపడితే ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళని శప్పించబాకండి. దేవా నా పక్షంగా ఉండి వాడిని శప్పించు, వాడికి అచ్చే ఇచ్చే అచ్చే అనమాకండి. అలాగే మనం కూడా ఎవరిని బాధ పెట్టకూడదు. లేకపోతే అనేక మంది మన కోసం ప్రార్థన చేస్తారు, మనకి శిక్ష రావాలని. అది మంచిది కాదు మనకి. ఇక్కడ ఇశ్రాయేలీయులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి వాళ్ళకి ప్రవక్తను పంపాడు. తర్వాత గిద్యోనును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. గిద్యోను ఆ విధంగా వచ్చాడు.
మిద్యానీయులు శత్రువుల దాడికి ఇశ్రాయేలు తట్టుకోలేని పరిస్థితుల్లో దేవుడు ఒక సామాన్యమైన మనుషుడు గిద్యోను, ఆర్డినరీ మ్యాన్, హీఈస్ ఎ సింపుల్ మ్యాన్, సామాన్యమైన వాడు. ఆయన బలాఢ్యుడు కాదు, అధికారం ఉన్నవాడు కాదు, డబ్బు ఉన్నవాడు కాదు, హోదా ఉన్నవాడు కాదు, మంచి గోత్రంలో లేకపోతే ఈ లోకంలో చెప్పినట్టుగా రకరకాలైన కులాల్లో పుట్టినవాడు కాదు, సామాన్యుడు. దేవుడు ఎప్పుడు కూడా సామాన్యుల్నే వాడుకుంటాడు. దేవుడికి ఎప్పుడు కూడా సామాన్యులే కావాలి, తగ్గించుకున్న వారే కావాలి. హెచ్చించుకున్న వాళ్ళు, గర్వించేవాడు, నాకు అన్నీ ఉన్నాయి అనుకున్నవాడు, నాకు జ్ఞానం ఉందనుకున్నవాడు, వాళ్ళు ఎప్పుడు దేవుడు లక్ష్య పెట్టడు. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, సామాన్యంగా ఉంటామో, సింపుల్గా ఉంటామో, గాడ్ విల్ బ్లెస్ యూ. మనం తగ్గించుకుందాం. ఇక్కడ ఈ గిద్యోను సామాన్యమైన వాడు. ఈయన విలేజ్ నుంచి వచ్చాడు, గ్రామాల నుంచి వచ్చాడు, సిటీలోనో లేక పెద్ద పెద్ద టౌన్లోనో ఇంకెక్కడెక్కడో పుట్ల ఒక సామాన్యమైన ఉప్రా గ్రామంలో నుంచి వచ్చాడు. సామాన్యుడు, విలేజస్తుడు. ఇంకా చెప్పాలంటే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, పేదరికమైన కుటుంబం నుంచి, పేద కుటుంబం నుంచి వచ్చాడు గిద్యోను. ఆ గిద్యోన్ని దేవుడు వాడుకున్నాడు. గిద్యోను గురించి మనం చూద్దాం. మొదటి విషయం, గిద్యోను యొక్క స్థితి, ది గిడియోన్ సిచ్యువేషన్. గిద్యోను యొక్క స్థితి, ఇది ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను కనుక ఆ వ్యక్తి గురించినటువంటి స్టడీ చేస్తున్నాను. గిద్యోను గురించి బైబిల్ చదివితే గిద్యోను ఒక బలహీనుడు కానీ 12వ వచనం చదవండి మరొకరు. పరాక్రమము గల బలాఢ్యుడా. కానీ నిజంగా బలాఢ్యుడు కాదు, పరాక్రమము గల బలాఢ్యుడా. దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్ని ఎంకరేజ్ చేస్తాడు, మనమేమో డిస్కరేజ్ చేస్తాం. మన అందరం కూడా, నేను కూడా కొన్నిసార్లు మనుషులు ఏదైనా డిస్కరేజ్ చేస్తాం. జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది లేదా, లేకపోతే నీలో అది ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్తా ఉంటాం. కానీ దేవుడైతే అతను బలహీనుడు నిజంగానే. ఆ అధ్యాయాలన్నీ చదువుకుంటూ వెళ్ళండి. ఆయన పిలిస్తే చాలా వంకలు పెట్టాడు, చాలా పరీక్షలు పెట్టాడు. బలహీనుడు, కానీ దేవుడు బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనుని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. బలవంతుని సిగ్గుపరచడానికి, అదే పౌలు అంటాడు. కాబట్టి ఈ గిద్యోను బలహీనుడు. ఈ బలహీనుణ్ణి దేవుడు అన్నాడు పరాక్రమం గల బలాఢ్యుడా. బలహీనుడు అంటే దేవుడు శారీరకంగానో లేకపోతే బాగా అన్ని ఉన్నవాడు కాదు, అన్నిట్లో కూడా బలహీనుడుగానే ఉన్నాడు. కానీ నేను తర్వాత తెలియజేస్తాను కొన్ని మాటలు. రెండో విషయం చూస్తే ఈయన స్థితి, గిద్యోనికి పరిస్థితి ఎలాంటిదంటే, ఒకటి బలహీనుడు, రెండవదిగా చూస్తే భయస్థుడు. గిద్యోను చాలా భయస్థుడు. మీలో కూడా భయస్థులు ఉన్నారా? అందరికి ఏదో ఒక భయం. కొంతమందికి పిల్లి అంటే భయం, కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి లైట్ ఉంటే భయం. రకరకాల భయాలు ఉంటాయి. మనందరికి కూడా భయాలు ఉంటాయి, ఏదో ఒకటి. అది కొన్నిసార్లు ఆటోమేటిక్గా మన నేచర్లో వస్తే, కొన్నిసార్లు మనం కల్పించుకుని ఉంటాయి. ఈ గిద్యోను చాలా భయస్థుడు, భయం కలిగినవాడు. అందుకనే దాక్కున్నాడు. బలహీనుడు, భయస్థుడు, దాక్కున్నాడు. 11వ వచనం చూడండి. యెహోవా దూత వచ్చి అబీయెజెరుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టగా, గానుగ చాటున వాళ్ళకి గోధుమల పంట ఉంది, గోధుమల పంట చేలు, గోధుమలను దొళ్ళగొట్టడానికి గానుగలు ఉన్నాయి. మీ అందరికి ఎట్లా ఇక్కడ మొక్కజొన్న, తర్వాత వరి,
ఎట్లా ఉంటాయో అక్కడ గానుగలతో వాళ్ళ వారి పంటను దొల్లగొడుతూ ఉంటారు. ఆ గానుగ చాటున దాక్కున్నాడు. మిద్యానీయులు శత్రువులు అంటే భయం. శత్రువులు అనేక హింసలు పెడుతున్నారు. శత్రువులు చాలా ఇబ్బందులు పెడుతుంటే గిద్యోను మరుగైండునట్లుగా ఎవరికి కనపడకుండా దాక్కున్నాడు. కాబట్టి బలహీనుడు, భయస్థుడు, దాక్కున్నాడు. అంతేకాదు, ఇంకా ఆయనలో ఉన్న ఆయన స్థితి ఏంటో చూద్దాం. 15 వచనం మరొకరు చదవండి. చాలు. ఆయన ఏమన్నాడు? నా కుటుంబము ఎన్నిక లేనిది, మనష్య అనే గోత్రంలో ఉన్నాను, నా కుటుంబం ఎందుకు పనికిరాదు? మేము లెక్కలేని వాళ్ళం, మేమేమే పెద్ద ఉన్నవాళ్ళం కాదు, మేము అసలు అంతగా రాణించే వాళ్ళం కాదు, నా కుటుంబం దేనికి పనికిరాదు, ఎన్నిక లేనిది అని భయస్థుడు, బలహీనుడు, దాక్కున్నవాడు, ఎన్నిక లేనివాడు. ఆ తర్వాత లైన్లో చదివితే అదే వచనం, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను. పితరుల కుటుంబం, ఆ వంశావళిలో ఈయన ఆఖరివాడు, చివరివాడు, కనిష్ఠుడు. ఇన్ని లోటుపాట్లు గిద్యోనులో ఉన్నాయి. ఎన్నిక లేనివాడు. మనం కూడా చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటాం, నాకు చదువు లేదే, నాకు ఉద్యోగం లేదే, నాకేమి వ్యాపారం లేదే, లేకపోతే నాకు ఆదాయం వచ్చే పని లేదే, లేకపోతే నా ఇంట్లో డబ్బులు లేవు. రకరకాలైన పరిస్థితుల్లో మనం కూడా దిగులు పడుతూ ఉంటాం. రకరకాలైన పరిస్థితులు మనల్ని వెంటాడుతూ మానసికంగా కొన్నిసార్లు ఒత్తిడిలో ఉన్నారా? లేకపోతే నాకు ఏమి కంపేర్ చేసుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా పోల్చుకుంటూ ఉంటాం. ఎక్కడున్నా కూడా వాళ్ళతో వీళ్ళతో, వాళ్ళ ఇంటి వాళ్ళతో మనం పోల్చుకుంటాం. వాళ్ళు డాబా కట్టుకున్నారే, నేను కట్టుకోలేదే, వాళ్ళ పిల్లలకు బాగా మంచి బట్టలు వేసుకున్నా, నేను వేసుకోలేదే. కొన్నిసార్లు చిన్న చిన్న ఉంటాయి, కానీ మనల్ని ఎవరితో కంపేర్ చేసుకో అవసరం లేదు, నిరుత్సాహపడ అవసరం లేదు. ఎంత నిరుత్సాహంలో ఉన్న గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈయన కూడా, మనం కూడా చాలాసార్లు నాకు ఎట్లా సహాయం దొరుకుతుంది, అనేక రకాలుగా. ఈ రాత్రి కాలంలో ఏ విషయంలోనైనా దిగులు చెందుతున్నారా? ఏ విషయంలోనైనా నిరుత్సాహంగా ఉన్నారా? ఏ విషయంలోనైనా నేను పనికిరాని వాడను, పనికిరాని దానను అని తలంచుకుంటూ ఉన్నారా? ఇదిగో ఈ రోజున దేవుడు ఈ గిద్యోను చూపిస్తున్నాడు. గిద్యోను మొదట స్థితి ఇందే. గిద్యోను యొక్క ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు. అలాంటిది దేవుడు ఈ గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. మొదటిది గిద్యోను యొక్క స్థితి. రెండవ విషయం, దేవుడు సామాన్యులను శక్తివంతులుగా చేస్తాడు. గాడ్ ఎంపవర్స్ ఆర్డినరీ పీపుల్. ఇలాంటి గిద్యోను సామాన్యుణ్ణి దేవుడు పిలిచాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, 12వ వచనంలో, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన గిద్యోను నేను బలాఢ్యుడిని అని ఎప్పుడు అనుకోలేదు. దేవుడు కూడా ఆయన బలాఢ్యుడు కనుక ఆయన ఎన్నుకోలేదు. దావీదు గొల్యాతుల కథలో కూడా చూస్తే గొల్యాతు బలాఢ్యుడు, దావీదు బలహీనుడు. గొల్యాతు అజానుబాహుడు, దావీదు పొట్టివాడు. దావీదు నేర్పరుచుకున్నాడు. శరీర రకంగా బలాఢ్యుడు కాదు గిద్యోను, ఆర్థికంగా బలాఢ్యుడు కాదు, కుటుంబ పరంగా బలాఢ్యుడు కాదు, ఇంకా ఏ విషయంలో ఆయన శక్తిమంతుడు కాదు. చాలా మంది లోకంలో వాళ్ళ డబ్బులను చూసి నేను బలాఢ్యుణ్ణి, నాకు శక్తిమంతుడు, నాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఇంత బిజినెస్ ఉంది, ఇన్ని వ్యాపారాలు ఉన్నాయి, నాకు తిరుగులేదు అనుకునే వాళ్ళు లోకంలో కోటాను కోట్ల మంది ఉన్నారు. దేవుడు అది చూడడు.
నీకు ఎన్ని వ్యాపారాలున్నా, ఎంత బలం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, నువ్వు ఇహలోకంలో ఒకవేళ శక్తిమంతుడేమో కానీ దేవుని విషయంలో కాదు. కానీ అలాంటి శక్తివంతులు కూడా కూలిపోయారు. లోక చరిత్ర చెప్తా ఉంది. అనేక మంది బికారులైపోయి రోడ్ల మీద పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ శక్తి కాదు దేవుడు చూసేది. గిద్యోను కూడా ఇతని బలాన్ని బట్టి ఆయన చూడలా. ఆయన బలాన్ని బట్టి ఆయన పిలువల పరాక్రమము గల బలార్జుడా, ఆయన భవిష్యత్తును చూచాడు దేవుడు. ఈ గిద్యోను ఇప్పుడు పిరికివాడుగా, భయస్థుడుగా, ఒంటరిగా లేక బలహీనుడిగా కనపడుతున్నాడు. రానున్న రోజులు పరాక్రమం గల బలార్జుడుగా ఉంటాడని ముందుగానే దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడికి మన గతమంతా తెలుసు, మన వర్తమానం తెలుసు. మనకు తెలీదు రేపు ఏం జరుగుతుందో, మనకి ఏం జరగబోతుందో, మన కుటుంబానికి ఏం జరుగుతుందో దేవునికి తెలీదు. మనకు తెలీదు కానీ దేవునికి సమస్తం తెలుసు. అందుకని దేవుడు ముందుగానే, ఏమి జరగక ముందుగానే ఆ పేరుతో పిలిచి ఆయన ప్రోత్సహిస్తున్నాడు. పరాక్రమము గల బలార్జుడా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, సుగుణాల సంపన్నుడు. పాడతాం కదా, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, దేవుడు శక్తి కలిగిన వాడు. నిన్న ఎక్కడో మాట్లాడతా జపన్యా గ్రంథంలో చెప్పావు, అక్కడ రాయబడింది దేవుడు శక్తిమంతుడు, ఆయనకు సాధ్యమైంది లేదు, ఆయన బలవంతుడు, ఆయన సమాధానకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయనకు అనేక పేర్లు రాయబడ్డాయి. అలాంటి దేవుడు ఆయన శక్తిమంతుడే కాకుండా బలహీనుడైన గిద్యోనుడు కూడా పరాక్రమం కలిగిన వాడా అంటున్నాడు. అది ప్రోత్సాహం అంటే. ఆయన శక్తిమంతుడుగానే ఉండటమే కాకుండా ఇతరులను శక్తిమంతులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. మన అంశం ఈ సంవత్సరం శక్తివంతంగా ఉండండి. మనం శక్తివంతంగా ఉండాలి. మన జీవితాలు ఇతరులను శక్తివంతంగా ఉండటానికి నడిపించాలి, ప్రోత్సహించాలి, ఆదరించాలి. దేవుడే ఆ పని చేశాడు. దేవుడు శక్తివంతుడు. నాకొక్కంది చాలు శక్తి అనుకోలా. ఆయన యేసు ప్రభు ఆరోహణ వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది, మీరు కూడా శక్తివంతులు అవుతారని చెప్పాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంది ఆ మాట. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులవుదురు. చూడండి ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఎంత గొప్ప దేవుడు. నేను శక్తివంతుడిని, నా కింద ఉన్న వాళ్ళందరూ బలహీనులుగా ఉండాలి, నా మీద ఎప్పుడు ఆధారపడాలి అనుకోట్లా. ఆధారపడాల్సిందే, మన ఆధారం ఆయనే కాబట్టి. కానీ ఆయన శక్తిమంతుడై ఉండి నన్ను శక్తిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. శక్తిమంతులుగా చేయాలని పరిశుద్ధాత్మ దేవుని లోకానికి పంపించి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని శక్తిమంతులుగా చేశాడు. మనం అనుకున్న ఈ లోకంలో ఊహించుకునే శక్తి కాదు. ఇక్కడ గిద్యోను కూడా దేవుడు శక్తిమంతుడై ఉండి బలహీనుడైన గిద్యోని అనుకుని ఆయన శక్తిమంతులుగా చేస్తున్నాడు. పరాక్రమం కలిగిన బలార్జునుగా చేస్తున్నాడు. ఆయనకు తెలుసు ఈయనలో ఏ శక్తి లేదు, ఏ జ్ఞానం లేదు, ఏ బలము లేదు. కానీ ఎందుకు ఎన్నుకున్నాడు? అయితే ఒక కారణం ఉంది. గిద్యోను అందుబాటులో ఉన్నాడు. గిద్యోను చెప్పగానే
వచ్చాడు. ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు వేశాడు అనుకోండి. గిద్యోనులో ఉన్న శక్తి దేవుడు చూచాడు. గిద్యోనులో ఉన్న పవర్, గిద్యోనులో ఉన్న పట్టుదల, గిద్యోనులో రాబో కాలంలో ఇశ్రాయేలీయులను నడిపించడానికి ఇతడే తగినవాడని దేవుడు చూచాడు. కనుక ముందుగానే పిలిచి పరాక్రమము గల బలాఢ్యుడా అన్నాడు. గాడ్ డస్ నాట్ లుక్ ఫర్ అవర్ పవర్ఫుల్ పీపుల్. దేవుడు శక్తివంతమైన ప్రజల కోసం చోట్ల. నేను అప్పుడప్పుడు ఇదివరకు, ఇప్పుడు కుదరట్లేదు కానీ టైం లేక, ఇండియా టుడే అనే మ్యాగజైన్ చదువుతూ ఉంటాను. ఇంగ్లీష్లో, ఇదివరకు తెలుగులో కూడా వచ్చేది. దాంట్లో పెద్ద ఎక్కువగా అప్పుడప్పుడు వేస్తాం, ప్రపంచంలో ఎవరు శక్తిమంతులు, ఎవరు టాపెస్ట్ రిచ్ పీపుల్, గొప్ప ధనవంతులు ఎవరు ప్రపంచంలో, 100 మంది 10 మందిని. అలాగే విద్యలో ఎవరు బాగా ధనవంతులు, విద్యలో ఎవరు జ్ఞానవంతులు, లోకంలో గొప్ప గొప్ప వాళ్ళందరి గురించి రాస్తూ ఉంటారు. నేను చాలా చదువుతూ ఉంటాను, చదివాను. లోకంలో చాలా మంది ఉన్నారు, టీవీలో చూడొచ్చు, న్యూస్లో చూడొచ్చు కూడా. ఎంతో మంది ఉన్నారు, ధనవంతులు, గొప్పవారు, సామ్రాజ్యపదులు, రాజ్యాధికారం కలిగిన వాళ్ళు. దేవుడు వారి వైపు చోట్ల వాళ్ళు కూడా ఒకళ్ళు దేవుడిని నమ్ముకుని దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు కాదంట్లా. కానీ దేవుడు బలహీనుడైన ఆయన చూశాడు. గిద్యోను దగ్గర డబ్బు ఉందా లేదా చూడలా, గిద్యోను దగ్గర శక్తి ఉందా, శరీర బలం ఉందా లేదో చూడలా, గిద్యోనికి మంచి పొజిషన్ ఉందా అవి చూడలా. గిద్యోను అవైలబుల్లా కాదా, నేను పిలిస్తే వస్తాడా, నేను అప్పగించిన పని చేస్తాడా లేదా. దేవుడు తెలుసు, ఆయన కొన్ని పరీక్షలు పెడతాడు, దేవునికే పరీక్షలు పెడతాడు అని కూడా తెలుసు. కొన్నిసార్లు కొన్ని బలహీనతలు కూడా ఆయన గమనించి ప్రేమించేవాడు. అందుకని ఆయన అన్నాడు 16వ వచనం చాలు, నేను నీకు తోడయుందును. అంతకుముందు చెప్పాను, గిద్యోను భయస్థుడు, బలహీనుడు, నేను ఎన్నిక లేని వాడిని, నేను కనిష్ఠుణ్ణి, నేను సామాన్యుడిని ఇలా వంకలు పెట్టాడు. దేవుడు పిలిచినప్పుడు నేను పనికిరాని వాడిని, నేను బలహీనుడిని, నేను సామాన్యుడిని ఇలాంటి చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడయుందును, ఐ విల్ బి విత్ యూ. గిద్యోనుతో చెప్పిన దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటా, భయపడకు, జడియకు, బెదరకు, బలహీనతలో గురించి భయపడకు. అందుకని కీర్తనకారుడు ఏమంటాడు, 23వ కీర్తన, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారములో నేను నడచిన వేళలలో, గాఢాంధకారములో నేను నడచిన వేళలలో, నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను. అది దావీదు అనుభవం. ఇక్కడ గిద్యోనుతో చెప్తున్నాడు, నీతో ఉంటా. దేవుడు ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఎప్పుడు విడిచేవాడు కాదు. ఈ రాత్రి కాలంలో ఇదేని చేత భయపడుతున్నా, ఒంటరిగా బాధపడుతున్నా, దిగులు పడుతున్నా, మానసిక వేదన చెందుతున్నా, ఏ విషయంలో ఒకళ్ళ పక్కన వాళ్ళకి చెప్పుకోలేక, లేకపోతే నీ కుటుంబానికి చెప్పుకోలేక, లేకపోతే ఎవరితో చెప్పుకోలేని వేదనలో, బాధలో, దుఃఖంలో, సమస్యల్లో ఉన్నా భయపడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా.
ఇక్కడ అంటున్నాడు గిద్యోనుతో, నేను నీకు తోడయుందును. నేను నీకు శక్తిమంతుడు తోడుగా ఉంటాడు. 2 రోజుల క్రితం ఒక మంచి పాట ఈ అంశం మీద రిలీజ్ చేయబడింది. ఆ పాట వినండి, నేర్చుకోవడం ఏ గారి ద్వారా నేర్పిస్తారు. శక్తిమంతుడు గురించి దాంట్లో ఉంది, శక్తిమంతుడు తోడయుండును. మంచి పాట. వ్యాధులు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఏమి వచ్చినా శక్తిమంతుడు తోడుగా ఉంటాడు. నీ బలహీనత ఆయన తోడుగా ఉంటే నీకు బలంగా మారుతుంది. నీ భయాలు దేవుడు తోడుగా ఉంటే నీకు ధైర్యంగా రూపాంతరం చెందుతావు. ఈ గిద్యోను బలహీనుడు, భయస్థుడు. ఆ తర్వాత 7 అధ్యాయం చూస్తే ఆయన పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా నిజంగానే మారిపోయాడు. మిద్యానీయులకు భయపడలేదు, శత్రువులకు భయపడలేదు, శత్రువులను ఎదుర్కొన్నాడు. ఆయన చాలా మంది సైన్యం ఉన్న సైన్యాన్ని తగ్గించి ఆఖరికి 300 మందిని తీసుకుని వెళ్ళి మిద్యానీయులను జయించాడు. ఒకప్పుడు బలహీనుడు, ఎప్పుడైతే దేవుడు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పినటువంటి మాట నమ్మాడో అతని జీవితం మారిపోయింది. అప్పటి వరకు చిన్న జీవితంగా ఉన్నది, ఆ తర్వాత సమృద్ధిని కంటే ఉన్నాడు. మనం కూడా చిన్న జీవితం అయినా సరే మనకు దేవుడు ఉంటే మనకు సమృద్ధిగా ఉంటుంది. దేవుడు ఉంటే, ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ సమృద్ధి. ఆకలి వేసింది యేసు ప్రభుతో ఉన్న వారికి. ఈ రోజంతా బోధించాడు, వాళ్ళకి బాగా ఆకలి అయిపోయింది. యేసు ప్రభు శిష్యుల వైపు తిరిగి, వీళ్ళందరూ ఆకలితో ఉన్నారు.